ఒరే, నీ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు చదివించడానికి ఎంత ఖర్చు పెట్టుంటానో తెలుసా? ఓ 10 లక్షలు అనుకో. ఓ 10 లక్షలు. ఇంక ఇంటర్ 2 సంవత్సరాలు తమ నాన్ ఏసీ క్యాంపస్ లో కాకుండా ఏసీ క్యాంపస్లోనే చదువుతానన్నారు, గుర్తుందా? ఇంకా గుర్తుందా? వేడికి నేను ఉండలేను కదా మమ్మీ. ఐఐటీలు ఎన్ఐటీలు దేవుడికి ఎరుగు, ఆఖరికి నీకు ఎంసెట్ లో ర్యాంక్ కార్డ్ కూడా రాలేదు కదరా. 2 లక్షలు బొక్క. ఇంకా బీటెక్ బాబోయ్, అసలు నువ్వు క్లాసుల కన్నా సప్లీలు రాయడానికే ఎక్కువ సార్లు వెళ్ళావు కదరా కాలేజ్ కి. అసలు నువ్వు బీటెక్ లో ఏం నేర్చుకున్నావురా? జీవితం మమ్మీ. రే నాన్న, నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా ఫోటోగ్రఫీ ఫీల్డ్ అంటే. అయినా సరే నేను ఫోటోగ్రాఫర్నే అవుతా. తీరిపోద్దిరా. తీర్చుకుంటా. నీ సావు నువ్వు సావు. ఏడిడు రే, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయావురా? తంతడు బీచ్కి మమ్మీ. క్లయింట్ టైంకి రాకపోతే తంతా అన్నాడు, అందుకే. సరే తన్నిచ్చుకో. రే, ఎక్కడున్నావురా? అరకులో మమ్మీ. అరుకా? ఇప్పుడు ఎక్కడున్నావురా? పాడేరు మమ్మీ. మరిప్పుడు? వనజంగి మమ్మీ. రే ఫ్లాష్ మ్యాన్ కన్నా ఫాస్ట్ ఉన్నారు కదరా. రే ఆగు. ఏంట్రా నాన్న రోజు రోజుకి నల్లగా అయిపోతున్నావు? ఏం చేస్తాను మమ్మీ, ఫీల్డ్ అలాంటిది, అటు ఇటు తిరుగుతూ ఉంటానుగా. అంతేలే. అమ్మా అన్నం పెట్టే. సరేరా. అన్నా చెప్పు. అర్జెంటా? సరే వచ్చేస్తున్నా. అమ్మా నేను తర్వాత వచ్చి తింటా. రే తినేసైనా వెళ్ళరా. మేడం కాస్త దగ్గరికి రండి. సార్ మేడం కళ్ళల్లోకి చూడాలా. ఓకే, రెడీ స్మైల్. ఇదేం కర్మరా బాబు. సార్ మీరు ఇచ్చిన డబ్బులు మా దారి ఖర్చులకే రావు సార్, ఇంకా డ్రోన్లు ఆడొస్తాయి సార్. అన్నా ఈ రోజే కదన్నా షూట్ అయింది, ఇంకా ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు, అప్పుడే అడిగేస్తున్నారు ఏంటన్నా ఫుటేజ్. అన్నా ఈరోజు పేమెంట్ సెటిల్ చేస్తానన్నారుగా, ఇంకో వారం పడుతుందా? సరే అన్న. టైంకి ఫోటోలు ఇచ్చేయాలా, టైంకి వీడియోలు ఇచ్చేయాలా, వీళ్ళు మాత్రం టైంకి పేమెంట్లు ఎవరు ఏంటో. అబ్బా ఈ కాలు నొప్పులేంట్రా. రే నాన్న, నువ్వు ఇలా ఉంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను రా. ఏం చేస్తానమ్మా, నాకు లోపల ఎన్ని బాధలు ఉన్నా సరే వన్స్ కెమెరా నా చేతిలోకి వచ్చిందంటే స్మైల్ ప్లీజ్ అనాల్సిందే. ఎందుకంటే వాళ్ళ నవ్వే నా సంపాదన. డోర్ తీస్తున్నట్టుంది.